ఈయనెవరు? హీరో వెంకటేష్ పైన అండ్ దగ్గుబాటి సురేష్ బాబు పైన అండ్ హీరో రానా పైన, ఆయన తమ్ముడే అవుతాడా, అభిరామ్ పైన, సురేష్ బాబు కొడుకే కదా ఆయన కూడా, ఈ నలుగురు మీద నాంపల్లి కోర్టు కేసు పెట్టమని ఆదేశాలు ఇచ్చింది. హీరో వెంకటేష్ మీద కేసు ఫైల్ చేయండి, విచారణ చేయండి అని. సో నిన్న ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో 25/25 ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎవరి మీద? ఈ నలుగురి మీద. వీళ్ళు ఏం చేసిరా అంటే, మనందరికీ తెలుసు కదా, ఈ ఫామ్ హౌస్ కొనుగోలు కేసులో ఆయన నందకుమార్ని ఇరికిచ్చినారు కదా. ఆ నందకుమార్కి సంబంధించిన హోటల్ ఉండే డెక్కన్ కిచెన్ అని, ఎక్కడిది? ఇది మన ఎక్కడ మోహన్ బాబు ఇంటి పక్కన ఫిలిం నగర్ రామానాయుడు స్టూడియోకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మీకు ఇప్పుడు వెళ్ళినా బ్లూ షీట్స్ కనిపిస్తాయి. సో అక్కడ డెక్కన్ కిచెన్ అని ఆయన హోటల్ పెట్టుకున్నాడు. ఈ హోటల్ ప్లేస్ ఎవరిది అంటే దగ్గుబాటి సురేష్ బాబుది అండ్ వెంకటేష్ది, ఈ రానాది, వీళ్ళది హోటల్. ఈ ప్లేస్ వాళ్ళది ఈయన లీజుకు తీసుకొని అక్కడ పెట్టిండు. అయితే లీజ్ అగ్రిమెంటు పూర్తి కాకముందే ఆయన అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు. వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఏం చేశారంటే, ఈయనకు అమ్ముతున్నట్టుగా ఆ అగ్రిమెంట్ రాసుకున్నారు. ఈయనకు అమ్మేస్తున్నట్టుగా, ఇగో ఇంతకు మేము అమ్ముతున్నాం నీకని అగ్రిమెంట్ రాసుకొని 5 కోట్ల రూపాయల చెక్ కూడా తీసుకున్నారు. కొంత ప్లేస్ ఏమో వెంకటేష్ది, కొంత ప్లేస్ ఏమో దగ్గుబాటి ప్లేస్లోనేమో లీజుకున్నాడు, వెంకటేష్ ప్లేస్లోనేమో తర్వాత అంటే అప్పటికి లీజుకుండండి అని ఒక ప్లేస్నేమో కొనుగోలు చేసి డబ్బులు ఇచ్చిండు. డబ్బులు మీన్స్ అగ్రిమెంట్ చేసుకున్నాడు, సేల్ ఆఫ్ అగ్రిమెంట్. ఇంకొకటేమో లీజ్ కంటిన్యూ అవుతున్నది. అయితే ఇవన్నీ ఉండగానే ఈ సురేష్ బాబు వీళ్ళకి మరి వీళ్ళు భూములు తింటారా, పైసలు తింటారా, వీళ్ళు ఏం అర్థం కాదు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఇంకొక ఆయనకి అగ్రిమెంట్ చేశారు. అంటే ఒక అగ్రిమెంట్ ఉండి 5 కోట్ల రూపాయల చెక్కు తీసుకొని సిగ్గు లేకుండా ఈ వెంకటేష్, ఈ సురేష్ బాబు ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఇంకొక ఆయనకి అగ్రిమెంట్ చేశారు. ఈ నందకుమార్కి అమ్ముతలేడు, ఆ రెండో ఆయనకి అమ్ముతలేడు, మూడో వ్యక్తికి అమ్మిండు. మళ్ళీ ఆ ప్లేస్ని తీసుకుని మళ్ళీ ఇంకొంత అగ్రిమెంట్ చేసుకున్నాడు. దీని మీద ఆయన కోర్టుకు వెళ్తే ఆ కేసు నడుస్తున్నది ఒకటి. అండ్ ఇప్పుడు ఈయన ఫామ్ హౌస్ కేసులో ఈయనను అరెస్ట్ చేసినప్పుడు ఏం చేశారంటే, కేసీఆర్ ఈయన మీద బాగా బుల్డోజ్ చేసిండు. ఏమని? నువ్వు అప్రూవర్గా మారాలి, నువ్వు బిఎల్ సంతోష్ పేరు చెప్పు. నేను బిఎల్ సంతోష్తో మాట్లాడినా, బిఎల్ సంతోషే మొత్తం చేసిండు. ఇలా 100 కోట్ల రూపాయల చేతులు మారినాయని, నువ్వు అప్రూవర్గా మారు. అప్రూవర్గా మారితే నీ హోటల్ ఉంటుంది, సురేష్ బాబు నుంచి నీ అగ్రిమెంట్ క్లియర్ చేస్తాం, ఇంకేదన్నా చేస్తాం, అవసరమైతే నీకు ఎమ్మెల్సీ ఇస్తామని ఇట్లా రకరకాలుగా ఏదో చెప్పిరు. చెప్తానే వినకుండా దాదాపు 70-75 రోజులు జైలునే ఉన్నాడు. 70-75 రోజులు జైలునే ఉన్నాడు. ఈ జైల్లో ఉన్న క్రమంలో ఏం చేశారంటే, ఈ హోటల్ మొత్తం డిస్మాంటిల్ చేసి అది ఎందుకంటే అది కోర్టు ఆర్డర్ ఉన్నది. ఏమని? అప్పటికే హైకోర్టు ఆర్డర్ ఉన్నది. ఏమని? ఇక్కడ ఎవరు ఎంటర్ కావడానికి వీల్లేదు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అని చాలా క్లియర్గా కోర్టు చెప్పింది. హైకోర్టు ఆర్డర్ ఉన్న ఆనాటి జిహెచ్ఎంసీ ఆఫీసర్లు, ఆనాటి సివి ఆనంద్ వీళ్ళే ఉన్నారు అనుకోండి, కమిషనర్ వీళ్ళంతా, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే బుల్డోజ్ చేసి ఈ సురేష్ బాబు ఈ బ్యాచ్ అంతా, వెంకటేష్ వీళ్ళంతా బౌన్సర్లను పెట్టి అందులో హోటల్లో ఉన్న గిన్నెలు, స్పూన్లు, చెంచాలు అన్నీ పోయి ఎత్తుకపోయి అమ్ముకున్నాడు. ఇంత సిగ్గుదప్పిన మొఖాలేందో, అందరూ వాడిన స్పూన్లని ఈయన వాడుకున్నాడు. మరి ఎవరికి అమ్ముకున్నాడో, ఏ హోటల్లోనికి అమ్ముకున్నాడో తెలియదు. ఇప్పుడు ఆ కేసు ఈయన కొట్లాడుతున్నాడు. దాని మీద కొట్లాడే క్రమంలో కోర్టుకు వెళ్ళిండు, ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిండు. వీళ్ళు నన్ను ఇట్లా ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కేసు బెటర్ కదా. సో కోర్టు 2 రోజుల కిందనో 3 రోజుల కిందనో ఒక ఆర్డర్ ఇచ్చింది, వారం రోజుల కింద. దీని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి అని. నిన్న ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఏమో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, 25/25 సర్వే నెంబర్. మరి ఇప్పుడు ఏం చేస్తారన్నది చూడాలి, ఇన్వెస్టిగేషన్ అయింది. ఎందుకంటే విషయం ఏంటి, ఇప్పుడు సురేష్ బాబు, వెంకటేష్ ఆల్రెడీ ఒకసారి రేవంత్ రెడ్డిని పోయి కలిసి వచ్చారు, ఇదే విషయం మాట్లాడి ఉంటారు. ఎందుకంటే చాలా విలువైన ప్రాపర్టీ అది, దాంట్లో పెద్ద బిజినెస్ చేయాలన్నది వాళ్ళ ప్లాన్. ఇగో ఇట్లా కూలగొట్టిరండి, పాపం కూలగొట్టరండి, హోటల్ కూలగొట్టిరు, చెంచాలు, గిన్నెలు అన్నీ ఎత్తుకపోయిన వాళ్ళకి. రేవంత్ రెడ్డిని కలిసిర్రు. అండ్ నేను ఖమ్మం ఎంపీ ఉన్న రఘురామిరెడ్డి, పొంగులేడికి దగ్గర కదా, వాళ్ళతో నడిపించారు కథ అంతా. వీళ్ళకైతే రిలేషన్ ఉన్నది, దగ్గుబాటుకి రఘురామిరెడ్డికి ఏదో ఉన్నది కదా, వాళ్ళ రీసెంట్గా ఎవరినో పిల్లగానో చేసుకున్నారు, వియాంకుడు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆయన అక్కడి నుంచి దొబ్బేసి మొత్తం బ్లూ షీట్లు పెట్టి బౌన్సర్లను పెట్టి ఈ సురేష్ బాబు ఈ భూమిలో ఆయన్ని రానివ్వట్లే. ఇగో మొత్తం ఇట్లా వీళ్ళు మనుషులా, వీళ్ళు మరి ఏం తింటారా బాబు మీరు ఈ ప్లేస్ మీద? ఇప్పుడు నువ్వు ఏం చేయాలా? ఈయనకు అమ్మట్లే, ఈయనకు అమ్మకపోతే రెండో వ్యక్తికైనా అమ్మాలా, 2 అగ్రిమెంట్లు చేసుకొని ఇంకోనికి అమ్మి
డబ్బులు నీ దగ్గర పెట్టుకొని ఇగో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సురేష్ బాబు అని పెద్ద ఎత్తున బ్లూ షీట్లు పెట్టిరు ఇప్పుడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఈయన పొంగులేట్టున్నాడు దీని వెనకాల, లేకపోతే రేవంత్ రెడ్డిని పోయి కలిసిండని. ఫిలింనగర్ పోలీసులు తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. హైకోర్టు ఆర్డర్ ఉండగా జిహెచ్ఎంసీ అధికారులు ఎట్లా ఈ రకంగా దాన్ని గూలగొడతారు? కంటెంప్టే కదా. తక్షణం ఆనాడు కమిషనర్గా ఉన్న పోలీస్ ఆఫీసర్తో పాటుగా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో మొత్తం వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసి లోపల పడేయాలి. సిగ్గులేదు 5 కోట్ల రూపాయలు చెక్ తీసుకొని ఇంకా నువ్వు సైలెంట్గా ఉండడానికి? సురేష్ బాబు, సినిమాలో ఉన్న మీ వాళ్ళని మోసం చేస్తావు, బయటి వ్యక్తులని మోసం చేస్తావు, ఓ చిన్న సినిమాలని నడవనియవు. ఏం భూములు దీన్ని సస్తారా? ఇవన్నీ అట్లా ఊలగొట్టిరు ఆనాడు. రాత్రిపూట అటాక్, అర్ధరాత్రి కూడా వర్క్స్ చేశారు. ఇది పోయిన గవర్నమెంట్ హయాంలో మరి గవర్నమెంట్ మారింది కదా, మరి మీరేం యాక్షన్ తీసుకుంటున్నారు? ఇక్కడ ఇగో ఆయన ఇచ్చిన ప్రైవేట్ కంప్లైంట్ కాపీ ఇది. అయ్యో ఇది ఆయన ఇచ్చిన కంప్లైంట్ అనమాట. నేమ్ ఆఫ్ అక్యూజ్డ్ సురేష్ బాబు, వెంకటేష్, దగ్గుబాటి రామానాయుడు ఎట్ రానా, అభిరామ్, ఈ నలుగురి మీద. నేచర్ ఆఫ్ అఫెన్స్ సెక్షన్ 448, 452, 458 ఆఫ్ ఐపీసీ రెడ్ విత్ 120B చీటింగ్ అన్ని పెట్టిన చాలా స్ట్రాంగ్ సెక్షన్స్ ఉన్నాయి. మరి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసి లోపల పడేయాలి. ఈ దొంగల వాళ్ళు ఉపయోగం కూడా లేదు, తెలంగాణకు సంబంధమే లేదు వీళ్ళతో. మొత్తం లిస్ట్ ఆఫ్ విట్నెస్ ఏంటి, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటి, చాలా క్లియర్ ఉన్నది కేసు కూడా. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇట్లాంటి చీటర్స్ని, ఇట్లాంటి వాళ్ళని లోపలేసే ప్రయత్నం చేయండి. మీ దగ్గరికి వచ్చారని చెప్పి వాళ్ళని మన వాళ్ళని చెప్పి, సినిమా వాళ్ళని చెప్పి, పొంగులేడికి దగ్గరని చెప్పి అన్యాయంగా బాధితులకి అన్యాయం చేయకండి. ఎవరైతే ఇప్పుడు పోలీస్ కమిషనర్గా ఉన్న సివి ఆనంద్ గారా లేకపోతే ఇంకెవరు ఉన్నారు, తక్షణమే దీని మీద ఎంక్వైరీకి ఆదేశించండి. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి పోతే ఏదో ఒకటి మాట్లాడుకొని సెట్ చేసుకొని ఎందుకు అంటున్నాడు? మీకేం సంబంధమే కేసులు పెట్టక?